సడన్ గా అన్ని అన్న బైక్స్ వచ్చేసిన అందరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అయ్యా అయ్యా అని రియాక్ట్ అయితే నేనేందో అనుకున్నా. ఇట్లా కొంచెం లేపొచ్చంటావా? లేపి ట్రై చేసాను. కారు ఇట్లా స్ట్రైట్ వెళ్తుంది కానీ ఇట్లా రావట్లేదు బ్రో, అది స్టీరింగ్ మనం రైట్. కార్ తీసుకొని నేను చేస్తుంటే ఓన్కనే మన అయితే రోడ్లలో కూడా పిల్లలు అరే తమ్మి ఈడ కూడా అవునరా గట్టి దింపి ఈడ కూడా సాలిడ్గా. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లాంటి ఒక అవుట్ఫిట్ నేను ట్రై చేసిన. ఇంతవరకు ఇట్లాంటి అవుట్ఫిట్లో నేను ఎట్లా కనిపిస్తా, ఏంది, కంఫర్టబుల్ ఉంటానా ఉండనా. ఫస్ట్ అవుట్ఫిట్లో మనం కనిపించేదానికంటే అవుట్ఫిట్లో మనం కంఫర్టబుల్ ఉన్నామా లేమా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నేనైతే ఫ్యాషన్ సెన్స్ అంటే నాకున్న ఫ్యాషన్ సెన్స్లో నేను అది బిలీవ్ చేస్తాను. నేను కంఫర్టబుల్ ఉంటే బట్టలు ఎట్లున్నా నాకు సంబంధం లేదు. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ అవుట్ఫిట్ ట్రై చేసిన. ఇది మీకు చూపిస్తుంది. దానికంటే ముందు 6 months నుంచి చాలా జాగ్రత్తగా దాచుకున్న షూస్ చూపిస్తాను పదండి. 3, 2, 1 హియర్ వి గో. సో నేను మాట్లాడుతున్న స్పెషల్ షూస్ ఇవే. వావ్, ఇవి ఎడిడాస్ లేకుంటే ఏదో ఫలానా బ్రాండ్ అయితే కాదు. హసిల్ లైఫ్ స్టైల్ అని చెప్పి ఒక స్టోర్ ఉంటుంది, నా ఫ్రెండ్ది జయరామ్ అని చెప్పి. అతని దగ్గరికి వెళ్ళి నేను నార్మల్గా ర్యాండమ్గా ఫోన్కి కవర్ కొనడానికి వెళ్ళిన అండ్ సడన్గా నాకు ఈ షూస్ నచ్చినాయి. షూస్ తీసుకున్నా. అండ్ షూస్ మనం చూడడం కంటే వేసుకున్నప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ని బట్టి కొనుక్కోవాలని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. ఇది నేను వేసుకొని నడవగానే మస్తు కంఫర్టబుల్ ఉండే, జబర్దస్త్ కంఫర్టబుల్ ఉండే. ఇక సప్పుడాగా తీసుకొని వచ్చిన ఈరోజు ఈ స్పెషల్ అకేషన్కి ఈ షూ వేసుకుందాం. షూ వేసుకొని అవుట్ఫిట్ చూపిస్తాం మీకు. యాక్చువల్లీ ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్, ఇవి కొత్త షూస్, ఇవి పాత షూస్, కానీ ఈ అవుట్ఫిట్కి ఏ షూస్ మ్యాచ్ అవుతున్నాయని అర్థమవుతుంది. ఇంతకీ అవుట్ఫిట్ ఏది అని చెప్పి అనుకుంటారా? 3, 2, 1 గో. సో ఇది అవుట్ఫిట్. నేను జీవితంలో ఎప్పుడు ఇట్లాంటి లూజ్ ప్యాంట్ వేసుకుంటా అని చెప్పి అనుకోలేదు. లూజ్ ప్యాంట్ ఇంకా ఓవర్ సైజ్ షర్ట్. సో ఈ అవుట్ఫిట్కి మీ ప్రకారంగా నా ప్రకారంగా ఏ షూ అయితే బాగా సెట్ అవుతుందో నాకు కింద కామెంట్స్ చెప్పండి. అండ్ నేను ఏ షూ వేసుకుంటా అన్నది కూడా గెస్ చేసి చెప్పండి. అదే నీకు సంబంధం లేని డ్రెస్ వేసేవేంటి? ట్రై అయితే ఏదో కొత్తగా మంచిగా. నిజంగా ఎక్కడ కొన్నా? జూడియోలో కొన్నా. సంబంధం లేని డ్రెస్ మంచిగా అసలు నువ్వు ఇలా లూజ్ ఏమి వెయ్యవు కదా. నాకు ఈ మధ్య లూజ్ నచ్చుతున్నాయి బాగా. నిజంగా ట్రెండ్ లో ఉంది అది. ట్రెండ్ అని కాదు, నార్మల్గా లూజ్ ప్యాంట్ కూడా కొనుక్కున్నా బ్లూ కలర్ది. అది ఏడమైనా అదే వేసుకుంటున్నా, 2-3 రోజులు అదే వేసుకున్నా. దాని గురించి ఇది కొనుక్కున్నా. బాగానే ఉంది కదా. ఇది వైట్ షూస్ వేసుకోవాలా మొత్తం కూడా బాగానే ఉన్నాయి. అవి స్నీకర్స్ అంటారా? స్నీకర్స్ అంటే ఫ్లాట్ ఉన్నాయి. అవి ఇవే కదా వైట్ అన్నది. అవే వేసుకోవాలి. ఇవే వేసుకోనా? అది స్పోర్ట్స్ అవే ఇవే వేస్తాను. ఇవి ఫ్లాట్ ఉన్నాయి, కొంచెం పైకి ఉంటాం. సరే ఇవే చేంజ్. అవే ఓకే, అవి కూడా కంఫర్టబుల్ అంటే చేంజ్. ఈరోజు మన రైడ్లో అంటే స్పెషల్ గెస్ట్ 1, స్పెషల్ గెస్ట్ రాదమ్మా బయటికి. స్పెషల్ గెస్ట్ 3 గారు ఉంటాడు. 3 ప్రవీణ్ గారు బాగా పట్టుకొచ్చినప్పుడు నువ్వు ఆడు ఖాళీగా ఉన్నాడు. దారా నా బోర్ లిమిటెడ్ ఎంట్రీస్ ఉన్నాయి రా. ఏం పర్వాలేదు, లిమిటెడ్ ఎంట్రీస్ అన్న. మనం కూడా వెళ్ళేది ఒక్కరి గురించి ఫస్ట్ 1 అడిగినా, దాని తర్వాత +1 అయినా, నువ్వు +2 +3 సర్లే పోదామే. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాం ఏం సంగతి నాకు చెప్పలేదు కదా. సో ఈరోజు అద్దాలు పెట్టుకుంటాం. ఫస్ట్ అద్దాలు పెట్టుకుంటే నాకేం కనిపిస్తలేదు, బట్ స్టిల్ కెమెరా మాత్రం క్యాప్చర్ చేస్తుంది. సో బై ద వే గ్లాసెస్ ఎట్లున్నాయి కింద కమెంట్స్లో చెప్పండి. ఈరోజు మొత్తం అంతా లైఫ్ స్టైల్ వ్లాగ్ అవుతుంది, కానీ యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో ఈరోజు హైదరాబాద్లో ఉన్న బైకింగ్ క్లబ్స్ అన్నీ కలిసి ఒక బైకర్ ఫెస్ట్ అని చెప్పి ఒక సెలబ్రేషన్ లాగా చేస్తున్నారు అనమాట. అది హైదరాబాద్లో సంగారెడ్డిలో ఒక రిసార్ట్లో చేస్తున్నారు. దానికి నన్ను ఇన్వైట్ చేసారు. లైక్ మన ఇప్పటిదాకా మనం చేసిన రైడ్స్ కానీ, రైడ్స్లో జరిగిన ఎక్స్పీరియన్స్ కానీ, తోటి రైడర్స్ తోటి షేర్ చేయడానికి, తోటి బైకర్స్ తోటి షేర్ చేయడానికి. బేసిక్గా అంటే నేను ఇప్పుడు ఇన్ని రైడ్స్ చేసినప్పుడు ఒక్కొక్క రైడ్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తూ ఉంటా. సో చాలామంది కొత్త బైకర్స్ ఉంటారు, చాలామంది అట్లాంటి టెరైన్స్కి వెళ్ళాలనుకుంటారు. సో ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా వెళ్తున్నాను అనమాట అక్కడికి. మోటివేషనల్ స్పీకర్ అనే కాదు, గెస్ట్ ఆఫ్ ఆనర్ లాగా. సో నాకు చాలా మంచిగా అనిపించింది వాళ్ళు నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్ లాగా పిలవడం. సో 2 o'clockకి మన గెస్ట్ ఆఫ్ ఆనర్ ఉంది అండ్ 12 o'clock అవుతుంది టైమ్. మనం ఇక్కడ నుంచి 40 kilometers వెళ్ళాలి. సాయి దాన్ని దొక్కేస్తాడని చెప్పి అనుకుంటున్నా. కాదు తొక్కితే సంగారెడ్డిలో ఉండాలి. అది మియాపూర్ వరకు ఆలోచించాలి. మియాపూర్ కాదు, మియాపూర్ తర్వాత కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇవాళ రేపు. పటంచెరు
గంగారామన్ చూడు ఆడ కూడా దారుణమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అందుకే రవిని కలవడం బంద్ చేసిన. రవి నువ్వు వెయిట్ రా అని చెప్పి మొన్న వచ్చింది కదా, రవి నువ్వు ఇటు వస్తే కలుస్తా, అటు అయితే రానని చెప్పిన. ఒక ఫ్లైఓవర్ కానీ ఇంకేమైనా వేస్తే కానీ మనం పటాన్చెరు వెళ్ళలేము. హైదరాబాద్లో అయినా ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువైపోతుంది. చందనగర్ చేస్తురా. ఓకే, సో ఈరోజు ఆ బైకర్ ఫెస్ట్కి నేను సాయి ఇంకా మై వైఫ్ శ్వేత ఎడును కనిపిస్తున్నా మంచిగా టిప్ టాప్గా రెడీగా వెళ్తాం. లెట్స్ గో, అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఎలాంటి అరేంజ్మెంట్ చేసిర్రు ఈ బైకర్స్కి. ఇంకొక విషయం నాకు బాగా అనిపించేది ఏంటంటే బైకింగ్ క్లబ్స్ ఇండియా మొత్తంలో వేల కుప్పలు తెప్పలు ఉన్నాయి, కానీ సౌత్లో హైదరాబాద్లో చాలా తక్కువ ఉంది. కానీ బైకింగ్ కల్చర్ లాస్ట్ 3 years నుంచి 4 years నుంచి ఈడ కూడా వేగం పొందుకుంది. అంటే బైకింగ్ కల్చర్ కొంచెం అప్డేట్ అవుతుంది, చాలామంది బైకింగ్ కల్చర్లోకి వస్తున్నారు. అదే కాకుండా ఇట్లాంటి ఫెస్ట్లు చేసినప్పుడు కొత్త రైడర్స్ కానీ కొత్త క్లబ్ మెంబర్స్ కానీ డిఫరెంట్ రైడర్స్ని అంటే డిఫరెంట్ పర్సన్స్ని కలవచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు, అండ్ కొత్త ఫ్రెండ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొత్త బ్రాండ్స్కి ఎక్స్పోజర్స్ దొరుకుతాయి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాంటివి చేయడం వల్ల. ఫస్ట్లీ ఈ ఇనిషియేటివ్ ఎవరైతే తీసుకున్నారో ATH అనే క్లబ్ ఇనిషియేటివ్ తీసుకొని బైకర్ ఫెస్ట్ అని చెప్పి ఆర్గనైజ్ చేస్తుంది. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అండ్ రియలీ అప్రిషియేట్. నేనైతే నా సైడ్ నుంచి మంచిగా అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళని. పదండి వెళ్ళి ఎలాంటి అరేంజ్మెంట్ చేసి ఏం సంగతి అన్నది మీ అందరికీ చూపిస్తాను. ఇంకా మనకి 27 minutes పడుతుంది 15 kilometers పోవడానికి. ఈరోజు మా అదృష్టం ఏందో మరి, వర్ణదేవుడు మమ్మల్ని కరుణించిండు, వర్ణదేవుడితో పాటు ట్రాఫిక్ కూడా మమ్మల్ని కరుణిస్తుంది. చాలా దారుణమైన ట్రాఫిక్, ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూడలే ఈ రోడ్లో. ఇగో లారీలు కూడా ఉన్నాయి, కార్లు కూడా ఉన్నాయి కదా. పటాన్చెరు దాటిన తర్వాత బేసిక్గా పటాన్చెరు దాటిన తర్వాత ఖాళీగా ఉంటుంది, కానీ పటాన్చెరు దాటిన తర్వాత కూడా ఫుల్ రష్. బయర్స్ అందరు కొనుక్కోవడానికి వెళ్తున్నాం. అరే అవును, ఈరోజు వీకెండ్ కదా, రియల్ ఎస్టేట్ ప్యాచ్ ఉంటుంది అంతా. అటు సైడ్ మా ఊరు సైడ్ బాగా వెంచర్స్ అవి ఉన్నాయి, కొనడానికి పోతున్నారు అనుకుంటా. ఇవన్నీ గవే కార్లు కాదు, అది చూడు. నేను యాక్చువల్గా ఈ రిసార్ట్కి వెళ్తున్నాను కదా, అంటే ఎక్కడైతే ఫెస్ట్ చేస్తారో ఆ రిసార్ట్కి వెళ్ళే ముందు ఊరుంది. మనోడు అంటే ఊరు ఏదైనా దావత్ అవుతుందా, దావత్కి మనల్ని ఇన్వైట్ చేస్తారు అని చెప్పి ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్కి రాగానే ఆడ భోజనాలు పెడతారు. కానీ అది ఏంటది ఏం బోర్డు ఉండే, శ్రద్ధాంజలి బోర్డు బాగా సింక్ అయింది మనకి. కానీ దాని తర్వాత వ్యూ మంచిగా ఉంది. పంట పొలాలు, మంచి రోడ్డు, బైకర్స్ ఎంజాయ్ చేసి ఉంటారు ఈరోజు. అదో ఒక బైక్ కూడా వస్తుంది చూడు, బైకర్స్ అనగానే. ఐ థింక్ వీళ్ళు ఫెస్ట్ నుంచే వస్తున్నారు అనుకో. ఆ పక్క అదే సూపర్ మీటియర్ రోడ్డు స్ట్రైట్. వీళ్ళు ఫెస్ట్ నుంచే వస్తున్నట్టు. ఐ థింక్ దే ఆర్ లీవింగ్. కాదు వెనకాల అమ్మాయి కొట్టుడు కొడతాను. ఇప్పుడు తొక్కలో ఎక్కడికో తీసుకుపోయినా కనిపిస్తా. అరే అట్లా అనొద్దురా, మంచి ప్లేస్ పెట్టిండు మీరు. మంచి ప్లేసే కానీ అంటే ఇక దానికి రోడ్ ఒకటే ఉందేమో, కొంచెం వెనకాల బైకర్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కార్ అంటే కొంచెం రోడ్ అంతా అట్లా ఉంది, కానీ మనది అగో ఈడ కూడా బోర్డు ఉంది చూడు, శ్రద్ధాంజలి బోర్డు. దాంతో ఫంక్షన్ అక్కడ జరుగుతుంది వెనకాల, అందరు భోజనాలు చేస్తారు. మాకు కూడా ఆకలి ఈవెంట్కి వెళ్తున్నావు కదా, ఈవెంట్ ఇలాంటి ప్లేసుల్లో పెట్టద్దు. కొంచెం హైవేస్ పైన నువ్వేమన్నా ఒక డే అవుటింగ్ వెళ్తున్నావు అంటే ఇలాంటి ప్లేసెస్ పెట్టవచ్చు. అది కూడా కరెక్టే, ప్లేస్ ఎట్లా దొరికిందో. బట్ ఇట్స్ గుడ్, మంచిగా ఉన్నాయి. కొంచెం ఇది ఏంది చెరుకు కదా, చెరుకు తోటలు, షుగర్ కేన్ పెద్ద రాడ్ కాదు, బిగ్ స్టిక్ వచ్చేసింది. ఫైనల్లీ వి రీచ్డ్. యాక్చువల్గా మన ఇంటి దగ్గర నుంచి ఈ ప్లేస్ జస్ట్ ఎంత 40 kilometers ఉంది, కానీ ఇక్కడికి రావడానికి 2 hours పైన పట్టింది, 3 hours పైన పట్టింది బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ జామ్. నాకు తెలిసి మన తోటి బైకర్స్ అందరు మన కోసం అంటే చాలామంది వచ్చేసారు మార్నింగే. వీళ్ళందరూ మార్నింగే రైడ్ చేసుకుంటూ వచ్చారు, కానీ నేను ఎగ్జాక్ట్ టైంకి కార్లో వచ్చేసాను. పదండి ఫస్ట్ లోపలికి వెళ్దాం. ఏమైంది ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నా, మనం మిస్ అయిందా మనం చూస్తున్నాం అనమాట. క్వశ్చన్ మార్క్ ఫేస్ చూస్తే థ్యాంక్ యూ డిస్టి చుక్క పెట్టు. నాకు విచిత్రంగా ఉంది, బట్ అందరికీ నచ్చింది ఈ లుక్. కంటిన్యూ చేసాం కదా, మంచిగా ట్రెండ్ని ఫాలో అవ్వడం. వీడు జాకెట్ వేసుకో. అమ్మా అట్లా అనిపిస్తుంది మొత్తం అంతా. మీరు ఇద్దరు బాగా మ్యాచ్ అయ్యారు ఇద్దరు. చలో తెచ్చుకో.
ఆల్రైట్. సో కరెంట్లీ మనం బైకర్స్ ఫెస్ట్ హైదరాబాద్లో ఉన్నాం. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. లైక్ బేసిక్గా మన సబ్స్క్రైబర్స్కి కానీ అంటే తోటి రైడర్స్కి కానీ మీరు వేరే కమ్యూనిటీస్ని కలవాలనుకున్నా, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, రైడర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, హైదరాబాద్లో ఎప్పుడైతే ఇలాంటి ఈవెంట్స్ అయితే డెఫినెట్లీ అవి అటెండ్ అయినప్పుడు ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి, డిఫరెంట్ రైడర్స్ వస్తారు, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో వాళ్ళందరినీ కలిసి మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ టైం ఇట్లాంటి ఏమైనా ఉంటే నేను ముందే పోస్ట్ చేస్తాను. వీలైతే మన సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడికి అటెండ్ చేయండి. ఇక్కడ చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారనుకోండి. నైస్. మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కాకపోతే వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ అనమాట కరణ్. రోడ్డు అంటే హైవే పైన ఒక రైడ్లో మేము ఇద్దరం కలిసి ఫ్రెండ్స్ లాగా మారినాం. ఏంటది మన ఆల్ ఇండియా రైడ్ మురుడేశ్వర్లో కలిసినాం. ఆ ప్లేస్ పేరు ఏదో ఉండదు, ఆ హిల్ కొల్లూరు కదా, హిల్ పైకి వెళ్ళి కోడచాద్రి హిల్. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక చిన్న కాంపిటీషన్ చేస్తున్నారు. ఏంటది? బైక్ బిల్డర్ రేస్. అంటే బైక్ బిల్డర్ రేస్లో బేసిక్గా ఫస్ట్ నువ్వు ఫ్రంట్ వీల్ కానీ రేర్ వీల్ కానీ దాన్ని డిస్మాంటిల్ చేసి ఆ బైక్ని ఆ లైన్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అసెంబుల్ చేయాలి. ఓకే, చేసినా ఈ టైర్ ఓకే. సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఉందన్నమాట. అడ్వాంటేజ్ ఉంది, ప్లస్ కొంచెం టెన్షన్ కూడా ఉంది. వేరే వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. టైం లిమిట్ ఉంది, సో ఇట్స్ లైక్ కొంచెం టెన్షన్ కూడా అవుతుంది. అవును, ఇట్లాంటి టైంలో టెన్షన్ ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు ప్రైజ్ మనీ ఏం వస్తలేదు కాబట్టి ఫ్రీగా చేయి. ప్రైజ్ మనీ వస్తుంది అనుకో, అప్పుడు ఏంటంటే టెన్షన్ ఎక్కువ అవుతుంది, అప్పుడు తప్పులు ఈజీగా చేస్తాను. ఎంత స్లోగా చేస్తే అంత ఫాస్ట్గా విన్నాయి. ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క వీల్ ఇప్పేసేసి బైక్ బిల్డింగ్ ఛాలెంజ్ చేస్తున్నారు. లెట్స్ సీ ఇట్లా చేస్తారు, ఎవరు గెలుస్తారు అన్నది. హోండా బిగినింగ్ ఒక చిన్న స్టాల్ ఉంది. హిమాలయన్ 450 తీసుకున్న తర్వాత అంత సాటిస్ఫైడ్గా లేనా మోటార్ సైకిల్ తోటి. అండ్ టీఆర్కి అమ్మేసిన తర్వాత నా మనసులో కూడా ఒక మాట ఉండే, లైక్ ఎప్పుడైనా సరే బైక్ అనేది అప్గ్రేడ్ చేయాలి కానీ డౌన్గ్రేడ్ చేయొద్దని చెప్పి. ఒకవేళ అప్గ్రేడ్ చేస్తే ఏ బండి తీసుకోవాలి అని చెప్పి ఒక థాట్ వచ్చింది నాకు. థాట్ వస్తే చాలా R&D చేసిన తర్వాత నాకు ఒక బైక్ ఇట్లా నా మైండ్లో హార్ట్లో నడుస్తుంది. ఇప్పుడు వెనకాల కనిపిస్తుంది కదా, ఈ బైకే ట్రాన్సాప్ 750. సో ఏమంటారు, ఈ బైక్ ఒకసారి టెస్ట్ రైడ్ చేసి చూడమంటారా? నాకైతే చూడాలని చెప్పింది, కానీ ఈ బైక్ డిజైన్ అయితే ఉందంటే అపియరెన్స్ ప్రజెన్స్ అయితే ఉందో అది కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ బైక్ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉందని చెప్పిందా, కానీ పర్సనల్గా మనం ఈ బైక్ నడిపిస్తానని మనకు తెలియదు. మేబీ నా నెక్స్ట్ బైక్ కాకపోవచ్చు, బట్ లెట్స్ సీ. అయితే ఆల్రెడీ నేను ఇక్కడ మాట్లాడిన హోండా వాళ్ళతోటి, ఒకవేళ వీలైతే తొందరగానే మనం బైక్ తీసుకొని ఒక షార్ట్ రైడ్ పైన వెళ్దాం. షార్ట్ రైడ్ కూడా కాదు, ఏదైనా మోటార్ సైకిల్ మనం కొనాలంటే దానికంటే ముందు ఆ మోటార్ సైకిల్ గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి 200 కిలోమీటర్స్ అన్ని డిఫరెంట్ టెరైన్స్లో నడిపిస్తే, ట్రాఫిక్లో, సిటీ ట్రాఫిక్లో, హైవేలో, ఆఫ్ రోడ్లో, అప్పుడే బైక్ గురించి అర్థమవుతుంది. సో ఏమంటారు, ట్రై చేయమంటారా? నాకు కింద కామెంట్స్ చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది అన్న బైక్. సక్సెస్ఫుల్లీ మేము వచ్చిన బైకర్ ఫెస్ట్ ఈవెంట్ అయిపోయింది అండ్ మేము వాపస్ ఇంటికి వెళ్తున్నాం. ఎట్లా అనిపించింది గైస్? ఇగో ఇక్కడ ముంగట ప్రవీణ్ చెప్తాను మంచిగా. కనపడతలేదన్నాడు ముందే చీకట్లో బాణం వేసి కానీ కనిపించాడు. అదే రాకం చీకట్లోనే బాగా తగులుతున్నాయి అన్న, అది ఇంట్రెస్టింగ్. అన్ని తగులుతాయి, మిస్ అయిపోతాయి, మనకి మిస్ అయితే ఆడు తగులుతాయి. నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏం అనిపించలేదు. ఏదో నా ఫీలింగ్ ఏంటంటే ఆర్గనైజేషన్ కరెక్ట్ చేయాలి. నేను చెప్పాలా, నేను మీ అందరికీ మాట చెప్పాలా, ఇది కాదు కదా రైడర్ మేనియా కూడా మనకి ఎక్కదు. రైడర్ మేనియా అంతా గట్టిగా ఆర్గనైజ్ చేసినా కానీ మనం అంటే ఎప్పటివరకు అయితే మనం దీనిలో పార్టిసిపేట్ చేయమో అప్పటివరకు మనకు అంత ఎక్కదు. బాగానే చేసిర్రు, ఒక డిఫరెంట్ కల్చర్ని తీసుకురావడానికి ట్రై చేస్తారు, నేనైతే అప్రిషియేట్ చేస్తాను. కాకపోతే ఇంకా చాలామంది బైకర్స్ జాయిన్ అయితే ఇంకా మజా వస్తుంది. ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి ఇప్పుడు ఈ బైకింగ్ యాక్టివిటీ మంచిగా చేసిండు, అదే
బిల్ట్ యువర్ బైక్ అని Build Your Bike. అది అందరు ఎంగేజ్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ కస్టమ్ బైక్స్ మళ్ళీ అక్కడ అందరు ఎంగేజ్ అయ్యారు. కొంచెం యాంపుల్ ఆఫ్ టైం వదిలేసేసరికల్లా బైకర్స్ కొంచెం లీజర్గా ఫీల్ అయ్యారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్ ఇనిషియేటివ్ బై ATH క్లబ్ హైదరాబాద్. బాగానే అనిపించింది నాకు. ఇంకా ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ బైకింగ్ ఫెస్ట్లు చేస్తే ఇంకా బైకర్స్ని ఎట్లా అంటే ఎంగేజ్గా ఉంచాలి, అంటే వాళ్ళని బిజీగా ఉంచాలి. కంటిన్యూస్గా ఏదో ఒక పనులలో బిజీగా ఉంచితే స్లో బైకింగ్ లేదంటే ట్రాక్ మీద నాకు తెలిసి చాలా మంది ట్రాక్ కి పోయారు వెనకాల, ట్రాక్ వెళ్ళిపోయారు. మనకు అందుకే ఎవరు కనిపిస్తలేదు. ట్రాక్ అండ్ వెనకాల స్విమ్మింగ్ పూల్ లో కూడా చాలా మంది ఎంజాయ్ చేసారు. అట్లాంటి యాక్టివిటీస్ ఒక టైం ఇలాంటి రిసార్ట్ లో పెడితే బాగానే ఉంటుంది. ఇట్లా రిసార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అరే ఇది దిగుతలేదురా, అద్దం దించరా. అయ్యయ్యో కారు ఒక సైడ్ తారు కింద లోపల దించేసింది కాక. ఇప్పుడు మనం వెళ్ళడం కష్టమే. బాహుబలి ట్రిక్ మనం చేయాలి. అవునా గొర్రె ఎట్లా పోతాం గొర్రెల లంచ్కి? అయ్యా అని రియాక్ట్ అయితే నేనేందో అనుకున్నా. నేను అనుకున్నా ఇక్కడ పడేటట్టు ఉందేమో అంతే. అయినా నాకు అర్థం కాదు, ఇంత పెద్ద రోడ్డు మీద అక్కడ సైడ్ కి వేసిండు. ఎవడో వచ్చి ఉంటాడు, అందుకే ఎవడో చూస్తే అంత సైడ్ దించాల్సిన అవసరం ఏముంది? సేమ్ ఆ రోజు నీకు అర్థం అవుతావు. నువ్వు అన్న ఫస్ట్ ఆ రోజు హంటర్ ఎట్లా దిగిందో లదాఖ్ లో ఇప్పుడు అట్లా దిగింది ఇది. అరే పోయింది మా బాహుబలి. బట్ హౌ ఇట్ హ్యాపెండ్? అంత కార్నర్లు ఎట్లా పోయింది కారు? Oh my god. No. బైక్ ఎలా అంటే పెట్టాం చాలు. గ్రౌండ్ టచ్ అయింది కదా, టచ్ అయింది ఇటు టచ్ అయింది, లైట్ టచ్ అయింది, ఇటు పక్క టచ్ అయింది. ఇద్దామా ఇట్లా కొంచెం లేపొచ్చంటావా? ట్రై చేసాం. కారు ఇట్లా సైడ్ వెళ్తుంది కానీ ఇట్లా రావట్లేదు బ్రో. అది స్టీరింగ్ మనం రైట్ టర్న్ చేసేసి మనం దీన్ని లేపి అటు సైడ్ పెట్టాలి. ఇలా లేపి అటు అంటే అప్పుడు ఆ ఫ్రంట్ వీల్ మనం వెనకాలది ఇట్లా టర్న్ చేసి ఎక్కించేయచ్చు. అదే కదా, ఇలా లేపి జాకీ ఉంటే సెట్ అయిపోయింది. జాకీ ఉంటే కాదు, మనం మనసులో లేపాలి. కాకపోతే వి వాంట్ మనం అందరు బైకర్స్ కానీ ఇప్పుడు ఉన్నారు ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ ఉన్నాం కదా. ట్రై చేద్దాం. లెట్స్ గివ్ ఇట్ ట్రై. ఏం చేస్తాం? జరుగుతుందా? జరుగుతుంది. అన్ని కార్లు మేము కూడా స్పీడ్ వచ్చి అన్ని కార్లు పట్టుకొని ఇలా లేపి కొంచెం అటు జరిపినాం అనుకో, చూసుకుంటే వాళ్ళు మనుషులు రోడ్డు పడితే రైతులు వస్తారు. ఏమైందా మీ అన్ని కార్లు మనమే అనుకొని తీసుకొని పోవాలి. తమ్ముడు కార్ వచ్చింది, బర్రెలు గోదలు వస్తే మన నువ్వు బాధ్యతోడే అవుతుంటా. కారు తీసుకొని నేను చేస్తుంటే ఓన్కనే ఏమైనా అయితే రోడ్లలో కూడా పిల్లలు. అరే తమ్మి ఏమైంది తమ్మి? ఏమైంది చెప్పు. ఆలోచించాలి. రైతులు పోతారు అప్పుడు ఓన్కనే గుంతే ఏం బాధ్యత? తమ్ముడు కావాలని ఎవ్వరు చేయరు. కాదు అది ఇంకా కిందికి పోతుంది అటు సైడ్. మనం ఇటు సైడ్కి ప్రెషర్ పెట్టాలి, జర లేపాలి. మనమే అదే థ్యాంక్ యూ బ్రో. అంటే మనుషులుంటే అయిపోయింది ఈజీగా. We did it. Yes. బండి బయటకు వచ్చింది. Finally. Mission accomplished. ఓకే దబ్బా ఎంత ఖుషి అయిపోయినారు బండి రాగానే. ఇదంతా కట్టుబట్టే బ్యాచ్ కాదు, ఇదంతా
మెల్లగా బయటోళ్ళు. బా ఒక్కటే దెబ్బకి బయటికి వచ్చింది చాలు చాలు. నాకు భగవంతుడు అనుకుని రప్పించి నేను దేవుడి కాడికి అది జరిగింది. లే పర్లేదు, ఏం అంటలే ఎక్కువ మట్టి, మన మట్టి అంటకపోతే ఇంతకు ముందుకు ఒకసారి కొట్టారు, ఈసారి ఫోన్ అడుగుంటా ఇళ్ళకే తెచ్చి తెచ్చినా తాడేస్తున్నాడు మన కొద్దిగా నేనే ఇచ్చిన వాళ్ళకి ఇంత ఇయ్యలేరు వీడి దాకా నాకే నేను ఆపేసి పాటించినావా? నేనే ఇచ్చిన మరి ఇంతవరకు వీడి వరకు నాదే ఉన్నది అది మన వాళ్ళే బాధ. చాలు ఎందుకంటే రేపే బోనాలు పండుగ ఉంది మాకు అట్లా మనకు కూడా హైదరాబాద్ బోనాలు పండుగ రేపే. చలో బాయ్ అన్న. బాయ్. అయ్యో హ్యాపీ బోనాలు. రేపు బోనాలు కదా, హ్యాపీ బోనాలు. బాయ్ బాయ్. ఇక్కడిక్కడ ఇక ఈడ కూడా అవునరా గట్టి దింపింది ఈడ కూడా సాలిడ్గా. ఏనో ఒక రోజు దింపుతున్నట్టు రిసార్ట్కి వచ్చిన ప్రతి ఒక్కటి హిస్టరీ క్రియేట్ చేస్తుండే. ఒక వెహికల్ ఒక బండి వెళ్ళేటట్టు పెట్టాడు, ఒక బండి పోయేటట్టు. కానీ ఈరోజు వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే, సో ఇక్కడ దాకా వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.